రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు కేటాయించినట్టుగా నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించకుండా ఆ పప్పు బెల్లాలు ఏవో పంచుతున్నట్టు, ఒక బటన్ నొక్కుతున్నట్టు, ఏదో ప్రజలను ఉద్ధరిస్తున్నట్టు తను పోర్ట్రే చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని కంప్లీట్లీ సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం. అయితే బీజేపీ పట్ల కూడా కొంతమందిలో అపోహ ఏంటంటే బీజేపీ సహకరించదు తెలుగుదేశం పార్టీకి గతంలో వెన్నుపోటు పొడిచింది అనే నింద ఏదైతే బీజేపీ ఇప్పుడుదా మోస్తూ వచ్చిందో ఇప్పుడు కొంత రిలీఫ్ అది నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఇప్పుడు ఈ 15,000 కోట్లు అంటే వేరే రాష్ట్రాల్లో వచ్చిన బడ్జెట్లతో కంపేర్ చేసుకున్నప్పుడు మీరు ఏం ఫీల్ అవుతున్నారు అసలు దీని మీద? ఒక విషయం, 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాజధాని నిర్మాణం కోసం ఇనీషియల్ అమౌంట్ అనమాట. అది యాజ్ అండ్ వన్గా ఇంకా ఏ విధమైనటువంటి అది డిఫరెంట్ కొలాటరల్ వీటి నుంచి మేము రేస్ చేసేస్తాం డిఫరెంట్ దీని నుంచి అని అన్నారు. 15,000 కోట్లు ఈ సంవత్సరం పాటు, ఇంకా అవసరమైతే ఇంకా ఇస్తాము. ఆ మాట కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, అది మర్చిపోకూడదు మనం. దాంతో పాటుగా ఏవైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయో, ఒకటి ఇటు విశాఖపట్నం చెన్నై దీంట్లో ఒకటి, ఇంకోటి ఇటు బెంగళూరు అండ్ హైదరాబాద్ ఉర్వకల్ దగ్గర ఒకటి. సో 2 ఇండస్ట్రియల్ కారిడార్స్కి నార్త్ అక్కడ ఇచ్చారు. దాంతో పాటుగా పోలవరం నిర్మాణాన్ని ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది, మేము దాన్ని కంప్లీట్ చేస్తాం. ఎందుకనంటే వాళ్ళ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎంత బాగుందంటే, పోలవరం నిర్మాణం వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే మంచి జరగదండి. ఇవాళ రోజున దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ ఆన్ అ హోల్. ఫుడ్ సెక్యూరిటీ కోసం కూడా అది ఇంపార్టెంట్ అనేటువంటి పాయింట్ చాలా బ్రహ్మాండంగా ఇవాళ రోజున ఆర్థిక శాఖ మంత్రి గారు మెన్షన్ చేస్తున్నారు. దీంతో పాటుగా వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి కొన్ని వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి దానికి కూడా ప్రత్యేక నిధులను ఇస్తాం. వాటిని కూడా మేము అది కూడా ఈ బడ్జెట్లో మెన్షన్ చేస్తున్నారు. సో మీరు దీన్ని కేవలం 15,000 రూపాయలు అని మాత్రమే లిమిట్ చేయాల్సినటువంటి పని లేదు. ఇట్ ఈస్ లైక్ ఇట్ విల్, అంటే మనం నిజంగా అవన్నీ సమ్అప్ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా మనం వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ని ప్రాపర్గా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం పని చేస్తే ఏ రకంగా సపోర్ట్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి అనేటువంటిది ఇవాళ మనం చూసాం. సరే, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే కాదని అనట్లేదు. కానీ ఇవాళ రోజున చూస్తే మనం గత 5 సంవత్సరాలు కంపేర్ చేసుకుందాం. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కేంద్రంతో అడిగింది లేదే, నాకు కనీసం ఆ రాజధాని నిర్మాణానికి ₹1 ఇవ్వమని అడిగింది లేదు, పోలవరానికి ₹1 ఇవ్వమని అడిగింది లేదు, లేకపోతే వెనుకబడిన జిల్లాల కోసం అడిగింది లేదు. కనీసం మీకు గుర్తుండుంటే, ఇఫ్ యూ రిమెంబర్, కరువు జిల్లాలుగా కొన్ని ప్రకటించాలి. మీకు ఇదివరకు కూడా మనం ఒక డిబేట్లో మాట్లాడుకున్న విషయం, కరువు జిల్లాలను ప్రకటించాల్సినటువంటి సమయం ఉంటే ఆ స్టిప్యులేటెడ్ టైం లైన్లో ఇక్కడ ఈ జిల్లాల్లో కరువు ఉంది అని కూడా ఈ ప్రభుత్వం అప్పుడు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వానికి. సో రిపోర్ట్ ఇవ్వనప్పుడు ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది చెప్పండి? అలానే మనం తీసుకుంటే హైవే డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, ఏది కూడా ఏ రోజున వీళ్ళు అడిగినటువంటి దాఖలాలు మనకు కనబడలేదు. ల్యాండ్ పూలింగ్ చేసి ఇస్తే హైవేలు కడతామని కూడా చెప్పారు, కానీ చాలా వరకు వీళ్ళు చేయలేదు. ఇప్పుడు ఎందుకు, ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. రైల్వే జోన్ కి సంబంధించి ల్యాండ్ మా ప్రభుత్వం ఉన్నప్పుడే అలాట్ చేసాం, ఇంత పర్టిక్యులర్ ల్యాండ్ ఇస్తామని అలాట్ చేసాం. ఆ ల్యాండ్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి కష్టం అయిపోయింది 5 సంవత్సరాల్లో. సాక్షాత్తు కేంద్ర మంత్రి గారే ఈ విషయం చెప్పారు కదా, అవునండి మేము విల్లింగ్ ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వం మాకు స్థలం చూపించట్లేదని అడిగారా లేదా, చెప్పారా లేదా? సో ఇలా ప్రత్యేకంగా ఇవాళ రోజున మనం కనుక తీసుకుంటే ఒక ఎఫిషియెంట్ ప్రభుత్వం అంటే ఒక ప్రజాహితమైనటువంటి ప్రభుత్వం వస్తే రాష్ట్రం ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అనేటువంటిది ఇవాళ చూసాం మనం. అండ్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మనం కేవలం 15,000 రూపాయలు ఇంకోటో అని చెప్పి మనం అసలు 15,000 కోట్లని మాత్రమే ఎక్కడా కూడా లిమిట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. చాలా క్లియర్గా పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు కూడా ఎంత బ్రహ్మాండమైనటువంటి ఒక మాట చెప్పారంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి మేము కట్టుబడి ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మేము కట్టుబడి ఉన్నాము, రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక 15,000 కోట్ల రూపాయలు మేము వాళ్ళ రోజున రేస్ చేసి ఇస్తున్నాము. ఇంకా ఫర్దర్గా ఎంతైతే అవసరం ఉందో అవన్నీ కూడా ఇస్తాము.
పోలవరాన్ని కంప్లీట్ చేస్తాము, ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్స్కి సంబంధించినటువంటి హెల్ప్ కూడా మేము చేస్తాము, మిగతా ఇప్పుడు యాజ్ ఐ సెడ్ వెనుకబడిన జిల్లాలు కావచ్చు, మిగతా ఏవైతే అవసరాలు ఉన్నాయో రాష్ట్రానికి అన్నీ కూడా మేము పూర్తి చేస్తాము. ఇది కేంద్ర ప్రభుత్వం మాట, అష్యూరెన్స్ బడ్జెట్లో. అయితే ఇప్పుడు మరి 5 సంవత్సరాల్లో టైము ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ నిధులు ఇస్తారంటారా? ఈ 5 సంవత్సరాల పాటు ఈ 15 ఏళ్ళని ఎలా కొనసాగిస్తారంటారా? మీరు అర్థం చేసుకోవాల్సింది అదే, ఈ బడ్జెట్ లో ఇంత అలొకేషన్ చేశారు వాళ్ళు. సో అకార్డింగ్ టు ది ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్, డెఫినెట్ గా కదండి వాళ్ళ రోజున ఇండస్ట్రియల్ కారిడార్స్ లో 2 nods ఇచ్చారు అక్కడ. సో డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి వర్క్ ప్రోగ్రెస్ ని బట్టి అక్కడ అలాట్మెంట్స్ జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు నిన్ననే నాకు తెలిసి నిన్న ఈవినింగ్ దానికి సంబంధించినటువంటి ఒక ప్రిలిమినరీ వచ్చింది, క్యాబినెట్ నాడ్ కూడా వచ్చేసినట్టుంది. దానికి 12,140 కోట్లు ఏదో పోలవరానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి వర్క్స్కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఇవాళ రోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. సో ఇఫ్ యూ వర్క్ యూ విల్ గెట్ ది అమౌంట్స్. మనం పని చేయకుండా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్లా అయితే కళ్ళ గంతలు కట్టు కూర్చున్నాడో అలా కూర్చుంటామండి, మా కేసులు మాకు చాలండి, మమ్మల్ని బయటపడేస్తే చాలండి అని కూర్చుంటామంటే నడవదు. అంటే ఇప్పుడు ఇది వైసీపీ వారికి చంపబెట్టి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుద్ది అనే ఒక కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏంటి వచ్చి నెల రోజులు కూడా అవ్వకుండా మీ మీద దాడి చేయడం మొదలు పెట్టేశారు. అదేది ఈ పథకం మీద ఆ పథకం ఏంది అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పుడు ఇన్ని నిధులు రావడం అసలు వైసీపీ వారికి మరి ఎలా ఉంటుంది అంటారు? నిద్ర పట్టదంటున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వాళ్ళు నిద్ర పట్టదు. అయ్యో బాబాయ్ మేము ఏదో ఈ ప్రభుత్వం ఏం చేయలేదనుకున్నాము, ఈ రకంగా ఇట్లా వీళ్ళు రాష్ట్ర ప్రగతి దిశగా వీళ్ళు పరిగెత్తేస్తున్నారు అని వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రాత్రి అయితే నిద్రపడ్డది. ఇంకోటి నేను డెఫినెట్గా ఇవాళ రోజున ప్రధానమంత్రి మోదీ గారికి, అలానే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, యావత్ క్యాబినెట్ అందరికీ కూడా, ఎందుకంటే మేము నిజంగా ఇవాళ రోజున కృతజ్ఞతలు ఎందుకు తెలుపుతున్నామంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకునేటువంటి ఒక మనస్తత్వంతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అయితే మనం ఇవాళ అప్రిషియేట్ చేయాలి. సో ఇట్స్ నాట్ నంబర్స్ అండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లాగా మాకు సరైన నంబర్ లేదు కదా, మేము అందుకే మెడలు ఉంచలేకపోయాము, మేము ఇంకోటి చేయలేకపోయాము అని చెప్పట్లేదు. మేము మమ్మల్ని అన్నారు మీరు ఇది అడగట్లేదు, ఈ మంత్రిత్వ శాఖ అడగట్లేదు, స్పీకర్ అడగట్లేదు, అది అడగట్లేదు, ఇది అడగట్లేదు అని 100 మాటలు అన్నారు. కానీ మేము ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుంచి ఇవాల్టి వరకు ఒకటే మాట చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి తప్పించి మా ఎజెండా ఇంకేమీ లేదు. దానికి సంబంధించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడుతూనే ఉన్నాము. అండ్ ఇట్స్ లైక్ ఒక సస్టైన్డ్ సపోర్ట్ అండి. ఇది కేవలం ఏంటంటే ఇవాళ ఏదో ఈసారి ఇచ్చే చేతులు దులుపుకోవడం అలా కాదు. ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఒక సస్టైన్డ్ సపోర్ట్ చూడాలి కదా మనం. అంటే ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ ఇవాళ రోజున అమరావతి ప్రాంతంలో రోడ్లు బిల్డింగ్లు కడితే కాదు కదా, యూ హ్యావ్ టు గెట్ అదర్ ఎమ్యూనిటీస్ ఆల్సో దేర్. అలానే మనం కనుక తీసుకుంటే పోలవరం 1 సంవత్సరంలో అవ్వదు కదా, ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎలొకేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ సంవత్సరం ఎలొకేషన్స్ ఉంటాయి. నిపుణులు చెప్పిన దాని ప్రకారం 4 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. సో ఎంత మనం దాన్ని ముందరగా ఇచ్చేసుకున్నా ఒక 3 to 3.5 years పడుతుందని నేను భావిస్తున్నాను. లెట్స్ అజ్యూమ్ హయ్యర్ నోట్ లోనే 4 ఏళ్ళు అనుకున్నారా మీరు ఇప్పుడు బడ్జెట్ ఎలొకేషన్స్ తో హ్యాపీ? డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం రావడంతో మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి బడ్జెట్లో ఏదైతే అలొకేషన్స్ ఉన్నాయో నిజంగా దానికి సంబంధించి ఇట్స్ రియలీ గుడ్. అండ్ డెఫినెట్లీ వి లుక్ ఫార్వర్డ్ ఫర్ ఫర్దర్ సపోర్ట్ ఫ్రమ్ ది సెంటర్. ఏమంటారంటే దీన్ని మనం ఇక్కడికే సీమితం చేయడం అని కాకుండా సెంటర్ కూడా ఇవాళ చాలా క్లియర్గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడానికి ప్రతి ఒక్క అంశంలో కూడా మేము కలిసి వస్తాం. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ రోజున కొన్ని బ్రహ్మాండమైనటువంటి స్కీమ్స్, అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి వాటితో పాటుగా కొన్ని బ్రహ్మాండమైనటువంటి స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్కి సంబంధించి, అలానే ముద్రా లోన్లకు సంబంధించి, అంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించి. సో ఈవెన్ దాని ద్వారా కూడా మనం బెనిఫిట్ పొందగలిగేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు కూడా ఇవాళ రోజున ఒక అంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ వీటికే తీసుకున్నాం అనుకోండి, ఒక మంచి యాక్టివ్ మంత్రి గారు ఉన్నారు, దానికి డెఫినెట్గా దానికి సంబంధించి థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీ హ్యావ్ అ కారిడార్స్ ఫర్ దాట్. మనం ఇదివరకు కూడా మెట్టెక్ జోన్ లాంటి బ్రహ్మాండమైనటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం మాది, మేము ఫస్ట్ టైం ప్రభుత్వంలో ఉన్నప్పుడు. సో ఖచ్చితంగా అలాంటి చోట్ల అలాంటి అవకాశాలు మనం ఇంకా ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అలానే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అలా ఎవ్రీథింగ్ ఈజ్ యాడ్ ఆన్ అవుతుంది. దాంతో పాటుగా ఒక స్పెషల్ అటెన్షన్ ఆన్ ఏపీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పింది వాళ్ళ రోజున.